సో, నేను చాలా రీసెర్చ్ చేశాను. ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? ఇంగ్లీష్ రోడ్ మ్యాప్స్ ఏంటి? ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలనేసి. సో, మీరు కూడా నాలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. లేదా మీ ఆల్రెడీ ఉన్న ఇంగ్లీష్‌ని ఇంకా బెటర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అయితే, ఖచ్చితంగా ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. సో, ఈరోజు నేను స్టార్ట్ చేసిందేంటంటే, ఎక్కువ ఫోకస్ చేసింది ప్రొనౌన్సియేషన్ మీద. సో, ఈరోజు నుంచి ఇంకా ఫోకస్ అయిపోతుంది ప్రొనౌన్సియేషన్ మీద కూడా. సో, ప్రొనౌన్సియేషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు మీ బ్రెయిన్‌కి ఫీడ్ చేసి ఉండాలి. లైక్ సాంగ్స్ వినటం, ఇంగ్లీష్ పాటలు వినటం, ఇంగ్లీష్ షార్ట్స్ చూడటం, వీడియోస్ చూడటం, ఇంగ్లీష్ బ్లాగ్స్ మెయిన్‌లీ బ్లాగ్స్ చదవటం ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రొనౌన్సియేషన్ కూడా. ఎలా అంటే మీరు ఏదైనా బ్లాగ్ చదువుతూ కానీ మీరు పలకాలి నోటితో. అది కూడా నెమ్మదిగా. యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ప్రొనౌన్సియేషన్ రాదర్ దాన్ యాక్సెంట్ అన్నమాట. అంటే ప్రొనౌన్సియేషన్ మీద అంటే లెట్స్ సే ఇంగ్లీష్ అనే వర్డ్ ఉంది. ఇంగ్లీష్ అనే వర్డ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. లెట్స్ సే ఇంగ్లీష్ చూసారా ఎంత అంటే అంటే నీట్‌గా పలికేసాం మొత్తం వర్డ్‌లో అన్ని వర్డ్స్ మనం ప్రొనౌన్స్ చేసాం. అదే కొంతమంది ఏంటంటే ఏం చేస్తారంటే సాంగ్స్ అవి వింటూ ఎక్కువ సినిమాల్లో వీడియోస్ అవి చూస్తూ నేను ఫాస్ట్‌గా మాట్లాడేసేద్దాం ఇంగ్లీష్ అని అనుకుంటారు. వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే సరిగ్గా ప్రొనౌన్సియేషన్ రాదు. ఇంగ్లీష్ అర్థమవుతది. వాళ్ళ బ్రెయిన్‌కి ఇంగ్లీష్ ఫీడ్ అవుతది. కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు అది అవుట్‌పుట్ సరిగ్గా ఇవ్వలేరు. అది నేను గమనించింది. సో, ఫోకస్ మోర్ ఆన్ ప్రొనౌన్సియేషన్ అట్ యువర్ స్టార్టింగ్ స్టేజ్. అది బెస్ట్ అనమాట. మీరు సాంగ్స్ వింటూ అవి సినిమాస్ అలా వీడియోస్ చూస్తూ అండ్ మెయిన్ వచ్చేసి ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ చేయండి. ఏదైనా మీరు బ్లాగ్ చదువుతున్నా, లేకపోతే ఇంగ్లీష్‌కి సంబంధించి ఏదైనా ఆర్టికల్ చదువుతున్నా ఇంగ్లీష్‌లో దాన్ని ఎక్కువ మీరు మాట్లాడండి బయటికి. పలకండి దాన్ని. ఎలా అంటే చదువుతూ నెమ్మదిగా, పూర్తిగా దాన్ని ఫినిష్ చేయండి. అంటే వర్డ్ స్పష్టంగా మీ నోట్లో నుంచి బయటకొస్తే అది ఇంకా మీకు ఈజీగా అలవాటయిపోతుందన్నమాట ఇంగ్లీష్ స్పీకింగ్ అనేసి. సో, ఈ బ్రెయిన్ ఫీడ్ అనేది ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుంది బై ప్రాక్టీస్. కాకపోతే ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయాలి. నాకు తెలిసి ఖచ్చితంగా అందరూ 4 అవర్స్ మినిమమ్ టైమ్ స్పెండ్ చేస్తారు రీల్స్ స్క్రోల్ చేయడానికి. ఆ 4 అవర్స్‌లో అట్‌లీస్ట్ 30 మినిట్స్ మాత్రం ఈ రీడింగ్ చేయడానికి అంటే రీడింగ్ ఏదైనా బ్లాగ్ రీడ్ చేయడానికి, ఏదైనా ఇంగ్లీష్ గురించి ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి కేటాయించండి ఎవ్రీ డే. అప్పుడేంటంటే మీ బ్రెయిన్ అలవాటయిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీ నోటికి కూడా కంట్రోల్ వచ్చేస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ టిప్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.